ప్రియులారా, మరి పాస్టర్ గారికి 2 నెలలు కొంచెం అనారోగ్యంగా ఉంది. తరచుగా ఆయాసం వస్తూ ఉండేది. మరి ఎంత బాధపడేది, కానీ ఎప్పుడు అడిగినా నాకు బాగానే ఉంది అంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఆ మెడిసిన్ ఇచ్చేవారు, వాడుతూ ఉండేవారు. మరి వివాహం అయిన తర్వాత అప్పుడు కూడా బాగానే ఉంది. ఒకసారి ఇంట్లో కాలు తడి జారడం వల్ల కాలు కూడా విరగడం జరిగింది. దానికి ఆపరేషన్ చేశారు. ఈలోగా సడన్గా ఆయాసం వస్తే నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది ఊపిరితిత్తులు, 3 రోజులు హాస్పిటల్ పెట్టాలని చెప్పారు. 3 రోజులు కదా నిండి ఎవరికి చెప్పకుండా నేను కారు మీద తీసుకువెళ్ళి మన పాపరగారు హాస్పిటల్ దగ్గర ఫౌండేషన్ హాస్పిటల్లో పెట్టాను. అప్పటికి ఆయాసం లేదండి, మామూలుగా తిరుగుతున్నాం, ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, బాగానే ఉంది, అంత సీరియస్ లేదు. ఎప్పుడైతే హాస్పిటల్లో పెట్టామో ఆయాసం ఎక్కువైపోయింది. మరి అక్కడ ఏమన్నారంటే, నేను హాస్పిటల్లో ఉండను, ఇంటి దగ్గరే బాగుంది, నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయాసం ఎక్కువైపోతుందంటే అక్కడ 3 రోజులు ఉంచుతానని చెప్పి 11 రోజులు పెట్టారు. శనివారం తీసుకొచ్చాం. శనివారం అన్నా సరే 6 సిలిండర్లు గ్యాస్ తెప్పించి శనివారం ఆదివారం పెట్టాం. సోమవారం నాకు కొంచెం అనుమానం వచ్చి ఎవరు చెప్పకుండా మెడికవర్ హాస్పిటల్కి రిపోర్ట్ పెట్టుకుంది. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎక్కువ స్టెరాయిడ్ ఇచ్చేశారు, ఆయాసం తగ్గడానికి ఎక్కువ మోతాదు వెళ్ళిపోయింది, దానివల్ల ఊపిరితిత్తులు పంపింగ్ తక్కువ, కొట్టుకోవడం వల్ల ఆయాసం వస్తుంది, ఇప్పుడైనా త్వరగా తీసుకురమ్మని వెంటనే అంబులెన్స్ మీద తీసుకుని వెళ్ళాం. అక్కడ 2 రోజులు మరి బాగానే ఉన్నారు. అక్కడి నుంచి నేను వెళ్తే, అమ్మా నీకు పర్లేదు అంటే, అమ్మ నాకు బాగానే ఉంది, నాకేం పర్లేదు బాగానే ఉందని చెప్పేవారు. కానీ రోజా మరి మా అల్లుడు ఉన్నప్పుడు కేకేసి ఏయో విషయాలు చెప్తూ ఉండేవారు, కానీ నాకు తెలనిచ్చేవారు కాదు. చాలా ప్రయత్నాలు చేసాం, అవసరమైతే ఇక్కడ రంధ్రం పెట్టి పై పెట్టాం, అది కూడా చేశారు. ఆ రోజు 10 గంటలకి ఆపరేషన్ ఉదయం చేశారు, రాత్రి 11 గంటలకు అయ్యింది. మరి 4 గంటలకి ఎప్పుడో 2 స్ట్రోక్ వచ్చింది. దానికి అర్థం ఏంటంటే, ప్రియులారా, ఆమె ఈలోగా చాలా వేదన పడింది, కానీ ఎవరికి చెప్పలేదు. చాలా వేదన, ఆ వేదన నేను చూడలేక తరచుగా వెళ్ళేవాడిని కాదు. ఇంటికి వచ్చి ఎవరు లేనప్పుడు ఏడ్చేవాడిని తప్ప, ఎదురుగుంట ఏడిస్తే పిల్లలు, సంఘము వాళ్ళు ఏడిస్తే ఇంక దాన్ని నేను తట్టుకోలేనని అందరి దగ్గర బాగానే ఉండేవాడిని. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా ఏటి పరిస్థితి, సంఘము కట్టబడింది, రోడ్డు మీద ఉన్నవారిని చక్కని బిల్డింగ్లో పెట్టావు, స్థలం ఇచ్చావు, గృహం ఇచ్చావు, సంఘం అభివృద్ధి చెందుతుంది ఏటని అడిగితే, ప్రియులారా, దానికి ఇందాక చెప్పారు దైవజనులు, అడగనాకి మనం సరిపోము. అప్పుడు ఒక మాట నాకు వినబడుతుంది, నేను మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అన్నట్లుగా. ప్రియులారా, మరి అనేక విషయాలు మా అల్లుడు గారికి, రోజాకి చెప్పారు. తుది శ్వాస విడిచారు.